గాక మీ అందరికీ. It's a great privilege for me to teach you once again in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మిమ్మల్ని మీకు శుభములు తెలియజేయడం మరొకసారి మా జీవితంలో ధన్యత అయినది. We thank you for your sincere love, concern and your prayer for us. మరి మీ యథార్థమైన ప్రేమను బట్టి మరి మా విషయమైన మీ ప్రార్థనను బట్టి మరి ఎంతో విధేయతగా ఉన్నాము. May God bless you richly. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. Our God is always good. మరి మన దేవుడు ఎప్పుడు మరి మంచివాడై ఉన్నాడు. And he is our prayer answering God. మరి మన ప్రార్థనకు మరి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. Whenever we ask anything, he is faithful and he is able to answer every one of our prayer. మరి విశ్వాస సంబంధమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి సమాధానం ఇచ్చి వాడై ఉన్నాడు. Actually, once again, he has given us good climate and from different families we could gather together in his presence. మరి మరొకసారి మనకి మంచి వాతావరణాన్ని దేవుడు కలుగజేసి ఉన్నాడు. మరి కుటుంబాలుగా మనం ఇక్కడ సమావేశం అవడానికి దేవుడు కృప చూపించాడు. And may God talk to our hearts once again. మరి మరొకసారి మరి మన హృదయాలతో దేవుడు మాట్లాడును గాక. So let us turn our Bible into 2 Peter. మరి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2వ పేతురు రాసిన పత్రిక Chapter 1, మరి మొదటి అధ్యాయము verses 2 to 7. 2 నుండి 7వ వచనం వరకు చదువుతాము. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానములుగా ఆయన దైవభక్తి దైవశక్తి జీవనకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచుండగా దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చి నట్యునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు వారివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. Amen. Amen. May God add his blessing on reading of the scriptures. చదవబడిన ఈ వాక్య భాగానికి దేవుడు తన ఆశీర్వాదాలు జోడించును గాక. Only to receive. మీరందరూ కూర్చోవచ్చు. I remember in my last visit I was talking about this scripture. మరి గత కాలంలో నేను వచ్చినప్పుడు మరి కొన్నిసార్లు వచ్చినప్పుడు మరి ఇదే చదవబడిన వాక్య లేఖనాల గురించి నేను మాట్లాడినట్టు నాకు గుర్తు. The 3 meetings we saw from the message the statue of the perfect man. మరి ఆ కొన్నిసారి వచ్చినప్పుడు 3 కూడికల్లో మరి పరిపూర్ణ మానవ స్వరూపం అనే వర్తమానం నుండి మనం మాట్లాడుకున్నాం. The living tabernacle of living God. మరి దేవుని యొక్క సజీవమైన గుడారం దేవుని యొక్క సజీవమైన గుడారం. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. The true church. నిజమైన సంఘం. There are so many churches. మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి. But out of all the churches there is only one true church. మరి అన్ని సంఘముల మధ్యన ఒకటే నిజమైన సంఘంగా ఉంది. The true church is the living tabernacle of the living God. మరి నిజమైన సంఘం అనేది సజీవమైన దేవుని యొక్క సజీవమైన గుడారమైనది. That is the perfect man. మరి అదే పరిపూర్ణమైన మానవ స్వరూపమై ఉన్నది. Why God has desired for the perfect man? మరి ఎందుకు దేవుడు పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని చిత్రీకరించాడు? Because God expects a perfect worship. మరి దేవుడు పరిపూర్ణమైన ఒక ఆరాధనను ఆశించుచున్నాడు. Our God is perfect. మన దేవుడు పరిపూర్ణమైన వాడు. And he wants a perfect man. మరి ఒక పరిపూర్ణమైన మానవుడు దేవునికి అవసరం. And we expect a perfect worship. మరి ఆ మానవుడి ద్వారా పరిపూర్ణమైన ఆరాధనను ఆశించుచున్నాడు. And we say, what is worship? What is perfect worship? మరి పరిపూర్ణమైన ఆరాధన అంటే ఏంటి? God dwells in the statue of a man, reflecting himself into that being is the perfect worship. మరి దేవుడు మానవుల్లో వసించుచు తనను తాను ప్రతిబింబించుకున్నట్టే మరి పరిపూర్ణమైన మానవ స్వరూపమై ఉంది.
ఆ మానవుడి ద్వారా ఆరాధించబడటమే పరిపూర్ణమైన ఆరాధన అయినది. God in us, దేవుడు మనలో ఉన్నాడు, being His tabernacle, మనం ఆయన యొక్క గుడారములుగా ఉన్నాము. God manifesting Himself. తనను తాను మానవుని ద్వారా దేవుడు తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. That is powerful worship. మరి అదే పరిపూర్ణమైన ఆరాధన అయినది. God in us. మరి దేవుడే మనలో ఉన్నాడు. హల్లెలూయా. నిజమేనా? God in us. మరి మీరు నమ్ముతున్నారా? దేవుడు మనలో ఉన్నాడని నమ్ముతున్నారా? In the first coming, మరి మొదటి రాకడలో He was in one body. మరి ఆయన ఒక శరీరంలో ఉన్నాడు. That body is called Jesus. మరి ఆ శరీరాన్ని యేసు అని పిలిచాం. Thou hast prepared a body, a tabernacle for me. మరి ఆ శరీరాన్ని నా కొరకు ఒక శరీరము రూపించబడి ఉన్నది. The Word made flesh మరి వాక్యమే శరీరధారిగా మారి ఉన్నది. and dwelt in that body called Jesus. మరి ఆ వాక్యమే యేసు అనే ఒక శరీరంలో నివసించి ఉన్నది. And it dwelt among us. మరి ఆయన ఆ శరీరంలో మన మధ్యన వసించి ఉన్నాడు. That is why Jesus said, మరి అందుకే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, God in me, మరి దేవుడే నా యందు ఉన్నాడు, Father in me, తండ్రి నాలో ఉన్నాడు. ఆమేన్. I and the Father, మరి నేను తండ్రిలో ఉన్నాను, we are one. మేము ఏకమై ఉన్నాము. The same God, మరి అదే దేవుడు after 2000 years, మరి 2000 సంవత్సరాల తర్వాత where is He? ఎక్కడున్నాడు ఆయన? He is in another body today. మరి ఇప్పుడు వేరొక శరీరంలో ఉన్నాడు ఆయన. And that another body is called bride. మరి ఇంకొక శరీరం ఎవరో కాదు కానీ వధువు అని పిలవబడతా ఉన్నది. Many members but one body. మరి అనేక సభ్యులు ఉన్నారు కానీ ఒకే శరీరమై ఉంది. That is why we read here, God in us. మరి అందుకే దేవుడే మనలో ఉన్నాడని చదువుతున్నాం. We are many, మనం అనేక మంది ఉన్నాం, but one body. కానీ మనం అనేక మంది అయినప్పటికీ ఒకే శరీరానికి సంబంధించిన వారమై ఉన్నాం. And that body is the tabernacle of God. మరి ఆ శరీరము దేవుని యొక్క గుడారముగా ఉన్నది. What is doing in that body? మరి మనం ఆ శరీరంలో మనం ఏం చేస్తా ఉన్నాం? He is reflecting Himself. మరి దేవుడు ఆ శరీరంలో ఏం చేస్తా ఉన్నాడు అంటే తనను తాను ప్రతిబింబించుకుంటా ఉన్నాడు. That is the house of God. ఎందుకంటే అది దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నది, గృహం అయి ఉన్నది. Every house is built on a foundation. మరి ప్రతి గృహం అనేది ఒక పునాది మీద నిర్మించబడతా ఉంది. And the foundation is faith. మరి ఇప్పుడు ఈ గృహానికి ఉండిన ఆ యొక్క పునాది ఏదో కాదు కానీ విశ్వాసమై ఉన్నది. And we saw so many things about faith. మనం అనేక సంగతులు విశ్వాసం గురించి అనేక మార్లు చూసాము. There are saving faith, redeeming faith, demonic faith. మనల్ని రక్షించే విశ్వాసం ఉన్నది, మరి విమోచించే విశ్వాసం ఉన్నది, మరి సాతాను సంబంధించిన విశ్వాసం కూడా ఉన్నది. Man's faith, మరి మనుషుని యొక్క విశ్వాసం ఉన్నది, God's faith, దేవుని విశ్వాసం ఉన్నది, intellectual faith, మరి జ్ఞానంతో కూడిన విశ్వాసం ఉన్నది, revealed faith. బయలుపరచబడిన విశ్వాసం ఉన్నది. All we saw last time. మరి ఇవన్నీ మనం గడిచినసారి మనం చూసుకుని ఉన్నాం. You remember? జ్ఞాపకం ఉన్నదా మీ అందరికీ? Intellectual faith, revealed faith, జ్ఞానంతో కూడిన విశ్వాసము, బయలుపరచబడిన విశ్వాసం ఉన్నది. rugged faith, మరి కఠోరమైన విశ్వాసము, మరి ఆ యొక్క కదల్చబడిన విశ్వాసం, vicious faith. మరి ప్రశస్తమైన విశ్వాసం ఉన్నది. Amen. Amen. And also we say faith, unconscious faith. మరి స్పృహ తెలియని విశ్వాసం కూడా ఉన్నది. Remember? మరి జ్ఞాపకం అవన్నీ Unconscious faith. మరి స్పృహ లేని విశ్వాసం ఉన్నది. And this faith is revelation. మరి ఈ విశ్వాసమే ప్రత్యక్షత అయి ఉన్నది. Faith is victory. మరి విశ్వాసము ఒక విజయం అయి ఉన్నది. Amen. Amen. Faith is the sixth sense. మరి విశ్వాసం ఆరో జ్ఞానేంద్రియం అయి ఉన్నది. Faith is the super sense. మరి ఆ విశ్వాసము ఒక సహజాతీతమైన జ్ఞానేంద్రియం. And the super sense called faith don't belong to everyone, but it belongs to the true church. మరి ఈ విశ్వాసం అనే సహజాతీతమైన జ్ఞానేంద్రియము అందరికి సంబంధించింది కాదు కానీ నిజ సంఘానికి సంబంధించింది అయి ఉన్నది. And that never looks at symptoms. మరి ఆ విశ్వాసం కలిగి ఉండినప్పుడు మనం చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూడం. That always looks at the promises of God. ఆ విశ్వాసం కలిగినప్పుడు కేవలం వాగ్దానం వైపు చూస్తాం. God's name praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. This is foundation. మరి ఇది ఒక పునాది అయి ఉన్నది. After the foundation, మరి పునాది తర్వాత then the building work starts. మరి అప్పుడు నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది. It starts with virtue. మరి అది దేనితో ప్రారంభమవుతుందంటే సద్గుణంతో ప్రారంభమవుతుంది. And we show what is virtue. మరి సద్గుణం అంటే ఏమిటో చూసాం మనం. Virtue is the power of God. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. Virtue is the strength of God. మరి ఆ దేవుని యొక్క మరి ఆ సద్గుణం అనేది దేవుని యొక్క బలమై ఉన్నది. Do you remember that? అది జ్ఞాపకం ఉన్నది ఆ సంగతి. And it was constantly moving out of Jesus. మరి ఆ సద్గుణం అనేది మరి యేసుక్రీస్తుల నుండి బయటికి వెళ్తా ఉండడం మనం చూస్తా ఉన్నాం. Amen. And Jesus wanted that to flow out of his church. మరి ఆయనలో నుండి ఆ సద్గుణము ఆ ప్రభావం ఏ రీతిగా బయటకు వెళ్ళిందో తన సంఘములో నుండి కూడా ఆ ప్రభావం ఆ సద్గుణం ఆ శక్తి ఆ బలం బయటకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. And the power is not for yourself. మరి ఆ శక్తి అనేది అది మీ కొరకు మాత్రమే ఇవ్వబడాలి. But power is for others. మీలో ఉన్న ఆ శక్తి అది వేరొకరి కోసం మీకు ఇవ్వబడింది. There are so many people who have power. మరి ఇప్పుడు ఈ రోజు అనేక మంది ఆ శక్తిని కలిగి ఉన్నారు. But power without cleanliness and godliness and righteousness has it has no meaning. మరి ఆ యొక్క మరి శక్తి పరిశుభ్రత లేకుండా పరిశుభ్రత లేకపోకుండా మరి అది ఎందుకు పనికిరానిదిగా ఉన్నది. Because the land we belong to, మరి మనం ఏ భూభాగానికి సంబంధించిన వారమై ఉన్నామో the character and habit of that land, మరి ఆ యొక్క ఆ భూభాగం యొక్క గుణలక్షణం ఏమిటంటే is holiness. మరి ఆ భూభాగానికి సంబంధించిన మనం ఏ భూభాగానికి సంబంధించిన వారమో ఆ భూభాగానికి ఒక గుణలక్షణం ఉన్నది, ఒక అలవాటు ఉన్నది. ఆ అలవాటు గుణలక్షణం ఏమిటంటే Holiness, cleanliness and godliness. పరిశుద్ధత, పరిశుభ్రత, Holiness. దైవత్వం. Holiness, cleanliness and godliness. పరిశుద్ధత మరియు దైవత్వం అయి ఉన్నది. And we don't stop there. మరి అక్కడితో మనం ఆగటం లేదు. Then we go to knowledge. అక్కడి నుంచి మనం జ్ఞానానికి వెళ్తా ఉన్నాం. And the knowledge is not earthly. మరి ఆ జ్ఞానం అనేది భూ సంబంధమైన జ్ఞానం కాదు కానీ పరలోక సంబంధమైన జ్ఞానం. That is given for knowledge. మరి అది పరలోక సంబంధమైన జ్ఞానము. That is Holy Ghost knowledge. మరి అది పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానము. How can you know you have Holy Ghost knowledge and Bible knowledge and heavenly knowledge? మరి ఏ విధంగా మీకు తెలుస్తుంది మీరు పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, పరలోకపు జ్ఞానం కలిగి ఉన్నారు, మరి ఆ దైవత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నారని మీకు ఎలా తెలుసు? Because it is corrective. ఎందుకంటే ఆ జ్ఞానము మిమ్మల్ని సరిచేస్తుంది. It will correct you. It will come with with correction. మరి మీరు పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని బైబిల్కి సంబంధించిన జ్ఞానాన్ని మీరు కలిగి ఉంటే అది మీ జీవితాన్ని సరిచేస్తుంది, ఆ జీవితాన్ని చెక్కుతున్నది, జీవితాన్ని మలుచును. And when the correction comes, మరి ఆ సరిచేయబడుట అనేది వచ్చినప్పుడు you will never deny it. మరి దానిని మీరు తృణీకరించరు. But with your humility you will accept it. మరి మీరు తగ్గింపు స్వభావంతో ఆ సరిచేయబట్టాన్ని మీరు స్వీకరించుకుంటారు. And how can you know that you have the right knowledge? మరి సరైన మీరు జ్ఞానం కలిగి ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది? Because you will punctuate with amen to every word. మరి ప్రతి వాక్యము బయలు పెట్టుచున్నప్పుడు ఏమేన్ అని చెప్పువారిగా ఉంటారు మీరు. Amen. Every word, you like it, you don't like it, you accept it. చెప్పబడుచున్న మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ అది దేవుని మాట కనుక ఏమేన్ చెప్పువారిగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Then we show temperance. ఆ తర్వాత మరి టెంపరెన్స్ ఆశా నిగ్రహం. What is temperance? ఏంటి ఆశా నిగ్రహం అంటే? That is also very important. మరి అది కూడా ప్రాముఖ్యమైనది. It is 221 para. మరి అది 221 కారాలో చెప్పబడింది పరిపూర్ణ మానవ స్వరూపంలో. Temperance does not mean just stop drinking. మరి
ఆశ నిగ్రహం అంటే కేవలం ముందు తాగడం ఆపేయడం కాదు. It is not alcoholic cure. మరి ముందు తాగకుండా ఉండటానికి ఒక ఔషధం కాదు. What is temperance? ఏంటి అసలు ఆశ నిగ్రహం అంటే ఏంటి? It is self-control. అది మనల్ని మనం నియంత్రించుకొని తగినది. The virtue of one who has control of his desire and passion. మరి అది దేని నియంత్రించుకోవటం అంటే మన యొక్క ఆశలను, మన యొక్క కోరికలను నియంత్రించుకోవటం అయ్యింది. Especially his sensual desire and appetite. మరి అది లైంగిక సంబంధమైన ఆశలను, మరి తన యొక్క ఆకలిని నియంత్రించుకోవటం అయినది. To control your tongue. మరి మీ యొక్క నాలుకను నియంత్రించుకోవటం అయినది. And not be a tattler. మరి అతిగా వాగే వారిగా మనం ఉండకోకుండా అది నియంత్రించుకోవటం అయింది. Amen. So this is the fourth stage. మరి అది 4వ దశ ఉన్నది, temperance. మరి ఆశ నిగ్రహం. So when you have temperance, you cannot be a tattler. మరి మీరు ఆ యొక్క ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండినప్పుడు మరి ఎదుటి వారి మీద మాటలతో దాడి చేసే వారిగా మీరు ఉండరు. You cannot be a gossiper, you cannot be a talebearer. మరి మీరు ఆ గుసగుస చెప్పేవారిగా మీరు ఉండరు. You cannot be a wicked one, you cannot be a liar. మీరు సాడీలు చెప్పేవారిగా ఉండరు, అబద్ధికులుగా ఉండరు. Then you can control your temper. మరి మీ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకుంటారు. Amen. Amen. That's very important. మరి అది ప్రాముఖ్యమైనది. And prophet says, మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు, we wonder why God is not in his church doing miracles. మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈ కాలంలో దేవుడు సంఘంలో ఎందుకని అద్భుతాలు చేయడం లేదు? Because church is lacking temperance. ఎందుకంటే ఆ యొక్క కోపాన్ని, ఆ యొక్క ఆశ నిగ్రహాన్ని నియంత్రించుకునే వారిగా సంఘ సభ్యులు నాట్లేదు. Amen. Amen. You know, miracles are connected to the temperance. మరి అద్భుతాలు దేనితో సంబంధం కలిగి ఉన్నాయి అంటే ఆశ నిగ్రహానికి సంబంధించినవిగా ఉన్నాయి. People have no temperance, but they have temper. మరి ఇప్పుడు ఆశ నిగ్రహం ప్రజలు కలిగి ఉండలేదు, కానీ కోపాన్ని కలిగి ఉంటా ఉన్నారు. That's why we miss the miracles. అందుకే మనం అద్భుతాలు చూడలేకపోతా ఉన్నాం. How many of you want miracles in your life? మరి ఎంతమంది మీ జీవితాల్లో అద్భుతాలు చూడాలని కోరుకుంటారు? How many of you want your life to be itself a miracle? మరి మీ జీవితమే ఒక అద్భుతంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? Very simple remedy. మరి ఒక చిన్న చిట్కా ఏమిటంటే You must have temperance. మరి మీరు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. You must know how to control your tongue. మీ యొక్క నాలుకను ఏ విధంగా నియంత్రించుకోవాలో మీకు తెలియాలి. You must know how to control your appetite, your passion, your feelings. మరి మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించుకోవటం మీకు తెలియాలి. మీ యొక్క ఆశలు, మీ యొక్క కోరికలు నియంత్రించుకోవటం మీకు తెలియాలి. And don't be a tattler. మరి మీరు సాడీలు చెప్పేవారిగా ఉండకూడదు. Are you ready for that? మీరు దానికి సిద్ధమా? You ask God, Lord, you don't make me a tattler. ప్రభువా, నన్ను సాడీలు చెప్పేవారిగా నన్ను ఉంచమాకు ప్రభువా అని ప్రార్థన చేయాలి. Take away my temper. నా యొక్క మరి కోపాన్ని తీసివేయి ప్రభువా. Give me temperance. నాకు ఆశ నిగ్రహాన్ని కలుగజేయి Give me ప్రభువా. self-control. నన్ను నేను నియంత్రించుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. Automatically the miracle and signs will follow you. మరి ఆటోమేటిక్ గా మీరు అద్భుతాలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు. Then is another important thing. దాని తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయము, that is about patience. మరి సహనమై ఉన్నది. Amen. ఆమేన్. Patience with God. మరి దేవునితో సహనం కలిగి ఉండటం. Amen. ఆమేన్. God's name is praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. What is patience? ఏంటి సహనం అంటే ఏంటి? Patience has come from a Greek word hypomone. మరి హిపోమోనే అనే ఒక పదం నుండి మరి ఈ సహనం అనే మాట వచ్చింది. The meaning of that is enduring, patience, waiting. మరి దీర్ఘ శాంతమైన సహనాన్ని కలిగి ఉండటం దాని యొక్క అర్థం. Patient continuance. మరి కొనసాగించబడే ఒక సహనాన్ని కలిగి ఉండటం. Steadfastness. మరి ఆ జరగవలసిన కార్యం జరిగేంత వరకు అదే స్థితిలో ఉండటం. Waiting constantly with expectation. మరి ఒక నిశ్చయతతో ఎదురు చూడటం అయ్యున్నది. Amen. ఆమేన్. And that is where many times we fail. మరి అక్కడే మనం అనేక సార్లు విఫలం చెందుతా ఉంటాము. Before the time comes, మరి సమయం రావడానికి ముందు we lose our patience. మన యొక్క సహనాన్ని కోల్పోతా ఉంటాము. And we lose the best from God. మరి దేవుని యొక్క నుండి వచ్చే అత్యుత్తమైన సంగతులను మనం మరి తప్పిపోతా ఉంటాము. And we have a prescription from God. మరి మన దేవుని యొక్క నుండి ఒక చీటీ మనకి రాయబడి ఉన్నది. What is that? ఏంటది? Our patience with God. దేవునితో సహనం కలిగి ఉండాలి అని. For example, మరి ఉదాహరణకి
A brother came, came down from Hyderabad. మరి ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. And he gave a call to you. మరి మీకు కాల్ చేశాడు వచ్చి, Brother, I reached at bus stand. ఆ సహోదరుడు నేను బస్ స్టాండ్కి వచ్చానని ఫోన్ చేశాడు. And he said, be there brother, 5 minutes I will be there. మరి మీరు చెప్తారు, మరి సహోదరుడు నువ్వు అక్కడే బస్ స్టాండ్ లో ఉండు, నేను వచ్చేస్తాను ఒక 5 నిమిషాలు. 5 minutes gone. మరి 5 నిమిషాలు అయిపోయింది, 10 minutes gone. 10 నిమిషాలు అయిపోయింది, 15 minutes gone. 15 నిమిషాలు అయిపోయింది, Half an hour gone. అరగంట అయిపోయింది. You leave about that brother, I will leave about a minister's example. మరి ఆ సహోదరుని విడిచిపెట్టండి, మీకు ఒక సేవకుడి విషయం నేను చెప్తాను. A minister reached to a station. మరి ఒక సేవకుడు ఒక స్టేషన్ కి చేరుకున్నాడు. Gave a call to pastor. మరి పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. అక్కడ Pastor, I reached. పాస్టర్ గారు నేను ఇక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. I'm sending a brother. మరి ఆ పాస్టర్ గారు చెప్తారు, మరి సహోదరుడు నువ్వు అక్కడే ఉండు, నేను మా చర్చ్ బిలీవర్ ఒక ఆయన నేను పంపిస్తా ఉన్నాను, వచ్చి మేము రిసీవ్ చేసుకుంటాను. మరి అరగంట అయిపోయింది, 45 minutes over. మరి 45 నిమిషాలు అయిపోయింది, 1 hour over. మరి గంట అయిపోయింది. He gave another call. మరి ఇంకోసారి ఆ స్టేషన్ కి వచ్చిన ఆయన ఫోన్ చేశాడు. Brother, I am here. సహోదరుడు నేను ఇక్కడే ఉన్నాను. Okay, another 5 minutes. మరి ఇంకో 5 నిమిషాలు సహోదరుడు అని చెప్పిన. Now 5 minutes and another half an hour. మరి 5 నిమిషాలు కాస్త ఇంకో అరగంట అయిపోయింది. You know what the brother did? మరి ఏం చేశాడు ఆ సహోదరుడు తెలుసా? He took the bus back to home. మరి ఆ ఇంటికి వెళ్ళిపోవటానికి మరో బస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. After 145 minutes, మరి ఒక గంట 45 నిమిషాలు అయిపోయిన తర్వాత the pastor with the station pastor is already in the bus. మరి పాస్టర్ గారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన పాస్టర్ గారు బస్ స్టాండ్ చేరుకున్నాడు. ఆయన వచ్చేపాటికి బస్ ఎక్కి వెళ్ళిపోయాడు వచ్చిన ఆయన. మరి ఎటువంటి వ్యక్తి? Called me, no, no, to respect me. మరి నాకు ఫోన్ చేశాడు, మరి అతనికి గౌరవం ఇవ్వటమే తెలియదు. Not even 2 hours. మరి 2 గంటలు కూడా అవ్వలేదు, Not 2 hours. 2 గంటలు కూడా అవ్వలేదు. He left. మరి వెళ్ళిపోయాడు. Believe about the pastor and the minister. మరి ఆ పాస్టర్ గురించి మరి విడిచిపెట్టండి. You think about yourself. మరి మీ గురించి ఆలోచన చేయండి. You are calling your daughter. మరి మీ యొక్క కుమార్తెకు మీరు ఫోన్ చేశారు. First time, second time, third time. మరి ఒకసారి పిలిచారు, రెండోసారి పిలిచారు, మూడోసారి పిలిచారు. So tell me what would be your response? మరి మీ యొక్క మరి ఆ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? 3 సార్లు పిలిచినా కానీ మీ కుమార్తె రాలేదు. Sister, మరి సహోదరు, you give a call to your husband. మరి మీ యొక్క భర్త గారికి ఫోన్ చేశారు. Very urgent call. మరి ఎంతో మరి అర్జెంట్ కాదు, ఫోన్ చేశారు. No response from that. మరి ఫోన్ అయితే మోగుతుంది కానీ ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు You సహోదరు. call second time. మరి రెండోసారి ఫోన్ చేస్తారు, Third time. మరి మూడోసారి ఫోన్ చేస్తారు, Fourth time. మరి 4వసారి ఫోన్ చేస్తారు, Fifth time. 5వసారి ఫోన్ చేస్తారు. No response. ఎటువంటి ప్రతిస్పందన లేదు. What would be your reaction then? మరి మీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? Sometimes you call the phone. మరి కొన్నిసార్లు ఫోన్ ఇసుకు పడతారు. Sometimes you open your mouth and say, "Doctor, what is doing?" కొన్నిసార్లు కోపంతో మరి ఏదో ఒక మాట అంటా ఉంటారు. Finally, at evening when he comes, మరి ఇక ఆఖరిగా ఆయన సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు you even don't want to look at his face. మరి ఆయన ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు మీరు కోపంతో. Is happening or not? జరుగుతుందా లేదా? Happening or not? జరుగుతుందా లేదా? Then brother, what happened? Why you are not talking? అప్పుడు సహోదరుడు అడుగుతాడు, ఎందుకు మాట్లాడలేదు నాతో? మాట్లాడినంటారంటే Half an hour silent. అరగంట నిశ్శబ్దంగా ఉంటారు. మాట్లాడండి. How many times God wants us to talk? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడు? How many times God calls us? మరి ఎన్నిసార్లు దేవుడు మనల్ని పిలుస్తూ We ఉంటే don't listen to Him. కొన్నిసార్లు మనం ఆయన మాట వినం. Is God getting angry? మరి దేవుడు మనతో కోపంగా ప్రవర్తిస్తా ఉన్నాడా? How is patience? ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడు గమనించండి. Amen. ఆమేన్. God wants us to have patience with Him. మరి దేవుడు ఇప్పుడు ఆయన పట్ల సహనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. Abraham had patience. అబ్రహాము అటువంటి సహనాన్ని కలిగి ఉన్నాడు. Not 1 hour, 2 hour patience. మరి 1 గంట 2 గంటలు కాదు సహనం. 25 years he waited on God. 25 సంవత్సరాల పాటు దేవుని పట్ల అబ్రహాం సహనాన్ని కలిగి ఉన్నాడు. But never complained, never murmured to God. మరి ఏ నిమిషంలో కూడా ప్రభువా నీవు ఇది చేయట్లేదు, నాకు వాగ్దానం ఇచ్చావు కానీ ఇది చేయట్లేదని అన్నాడు అబ్రహాము. కంప్లైంట్ చేయలేదు. Noah waited 120 years
మరి నోవాహు అయితే 120 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు చెప్పిన కార్యం నెరవేర్చబడటానికి. His wife murmured, his children murmured, his daughter-in-law murmured, everybody complained. మరి తన యొక్క భార్య గుసగుసలాడింది, తన పిల్లలు గుసగుసలాడారు, కోడళ్ళు గుసగుసలాడారు, కొడుకులు గుసగుసలాడారు, ఇక ఆ చుట్టుపక్కల ఉండిన వారంతా కంప్లైంట్లు పెట్టారు. But not a single time మరి ఒక్కసారి కూడా Noah complained God. మరి దేవుని మీద ఎటువంటి మరి గుసగుసలాడటం కానీ నేరారోపణ కానీ చేయలేదు. Why? ఎందుకు? He had patience with God. ఎందుకంటే దేవుని పట్ల నోవాహు సహనాన్ని కలిగి ఉన్నవాడుగా So when ఉన్నాడు. the time of vindication comes, ఎప్పుడైతే రుజువు వస్తుందో all world died, మరి ఆ యొక్క ప్రపంచం అంతా మరణించింది. completely wiped out, completely perished. మరి ప్రపంచం అంతా తుడుచుకుపెట్టి వెళ్ళిపోయింది. But Noah and his family, మరి నోవాహు యొక్క కుటుంబం మాత్రం they are moved off to the water, the same water that rest of the world. ఏ నీరైతే ప్రపంచాన్ని నాశనం చేసిందో అదే నీరు నోహు యొక్క కుటుంబాన్ని పైకి లేపి తీసుకువెళ్ళింది. Moses had patience. మోషే సహనాన్ని కలిగి ఉన్నాడు. Paul had patience. పౌలు సహనాన్ని కలిగి ఉన్నాడు. The disciples had patience. మరి శిష్యులు సహనాన్ని కలిగి ఉన్నారు. Amen. Amen. 120 people had patience. మరి 120 మంది వారు సహనాన్ని కలిగి ఉన్నారు. They were there in the open room. మరి వారు మేడగది మీద ఉన్నారు. 10 days they were waiting. మరి వారు 10 రోజులు ఎదురు చూశారు. One day, second day, third day, fourth day, they did not leave. మరి ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయి, 3 రోజులు, 4 రోజులు గడిచిపోయాయి. ఆ యొక్క మరి మేడగదిని విడిచిపెట్టి వెళ్ళలేదు వారు. Then on the 10th day, అయితే 10వ దినమున God came to the scene, fulfill his promise. మరి దేవుడే అగ్ని స్తంభంగా దిగి వచ్చి తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. Remember the crippled man on the at the pool of Bethesda. మరి బెత్సెదా దగ్గర ఉండిన ఆ యొక్క వికలాంగుడిని జబ్బు కలిగిన వ్యక్తిని గమనించండి. 38 years. అతను ఎన్ని సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. He never went home. 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. ఎన్నడూ ఇంటికి వెళ్ళలేదు. Patience with God. మరి సహనాన్ని కలిగి ఉన్నాడు దేవుని పట్ల. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును. Sometimes patience with God is easy. మరి కొన్నిసార్లు దేవుని పట్ల సహనం కలిగి ఉండటం చాలా సులువు. But the Holy Spirit did not stop there. మరి అక్కడతో పరిశుద్ధాత్మ ఆగలేదు. He said, you must have patience with one another. మరి ఒకరి పట్ల ఒకరు మరి సహనాన్ని కలిగి ఉండాలి అని Moses చెప్తారు. had patience with one another. మరి ఒకరి పట్ల ఒకరు సహనాన్ని కలిగి ఉండాలి. Moses had that patience. మరి మోషే అటువంటి సహనాన్ని కలిగి ఉన్నాడు. Moses had patience with the church. మరి మోషే తన సంఘం పట్ల సహనాన్ని కలిగి ఉన్నాడు. 2 million people against Moses. మరి 20 లక్షల మంది మోషేకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. They want to stone Moses and kill him. మరి మోషే కూడా రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నం And చేస్తాడు. when God saw the attitude, God wanted to destroy them. మరి దేవుడు ఎప్పుడైతే ఆ ప్రవర్తనను ప్రజల్లో చూశాడో ప్రజలను నాశనం చేయాలని దేవుడు And కోరుకున్నాడు. God told Moses, separate from him. Then మరి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి నుండి నువ్వు వేరేపో అంటా ఉన్నాడు. I will destroy them. మరి నేను వారిని నాశనం చేస్తానని చెప్తా ఉన్నాడు. Moses had patience with the people. అయితే ప్రజల పట్ల సహనాన్ని మోషే కలిగి ఉన్నాడు. He said, Lord, please don't do that. ప్రభువా ఆ కార్యాన్ని ఏమాత్రం చేయొద్దు If తండ్రి. you do anything bad, do to me. నీవు ఏదైనా వారికి చేయాలంటే మొదటిగా నాకు చేయి ప్రభువా But అన్నాడు. not these people, Lord. కానీ ఈ ప్రజలకు మాత్రం ఏమీ చేయొద్దు ప్రభువా. It is not Moses. మరి మోషే అటువంటి సహనాన్ని కలిగి ఉండలేదు. It was God in Moses. అది మోషే కాదు కానీ దేవుడే మోషేలో ఉన్నాడు. It was Christ in Moses. మరి దేవుడి క్రీస్తే మోషేలో ఉన్నాడు. ఆ సహనాన్ని వ్యక్తపరిచాడు. When the enemies took Lot and all his property, మరి లోతుని మరి శత్రువులు మరి తీసుకువెళ్ళినప్పుడు మరి తన యొక్క ఆస్తి మొత్తాన్ని అపహరించుకొని వెళ్ళినప్పుడు Lot was very troublesome to Abraham. మరి ఆ లోతు మరి దగ్గర బంధువుగా ఉండినాడు. But Abraham had patience with Lot. మరి లోతును బట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. లోతు యొక్క మందల కాపర్లను బట్టి ఎన్నో ఇబ్బందులు కలిగి ఉన్నాడు. అయితే అబ్రహాము మాత్రం లోతు పట్ల మరి సహనాన్ని కలిగి ఉన్నాడు. He went after Lot's enemies.
for the battle మరి లోతు యొక్క శత్రువులను తరుముకుంటూ అబ్రహాము వెళ్ళాడు. and rescue everything what he had lost. మరి లోతు కోల్పోయిన ప్రతిదీ కాపాడి వెనక తీసుకువచ్చాడు. The prophet said it was not Lord, it was Christ in Lord. మరి అది అబ్రహాం కాదు కానీ మరి ఆ అబ్రహాములో ఉన్నది క్రీస్తే ఉన్నాడు. The same way, అదే విధంగా if Christ in us, మరి క్రీస్తు మనలో ఉంటే, if we have become the living tabernacle of living God, మీరు కనుక సజీవమైన దేవుని యొక్క సజీవమైన మందిరంగా ఉంటే, we will not have only patience with God, but we will have patience with each other. మరి దేవుని పట్ల సహనం మాత్రమే కలిగి ఉండం కానీ ఒకరి పట్ల ఒకరు సహనాన్ని కలిగి ఉంటాము. After we have patience, మరి ఆ యొక్క సహనం తర్వాత don't stop there. అక్కడితో ఆగిపోమాకండి. Move to godliness. మరి అక్కడ నుండి దైవత్వానికి ఎక్కువ వెళ్ళండి. Amen. ఆమేన్. So we have stopped in patience. Today we will go to godliness. మరి పోయినసారి మనం ఆ యొక్క సహనం దగ్గర ఆగాం. ఇప్పుడు దైవత్వం చూద్దాం మనం. Amen. ఆమేన్. Are you with us? మరి మాతో ఉన్నారా? 199 Father. మరి 299 If you have got genuine faith, మరి మీరు గనక ఒక నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే, then put genuine virtue to it. మరి ఆ విశ్వాసానికి నిజమైన విశ్వాసానికి నిజమైన ప్రభావాన్ని కలిగినప్పుడు, See, faith is there, genuine faith is there. మరి విశ్వాసం ఉన్నది, నిజమైన విశ్వాసం ఉన్నది. Virtue there, genuine virtue is there. మరి ప్రభావం ఉన్నది, నిజమైన ప్రభావం ఉన్నది. Knowledge there, genuine knowledge is there. అదే విధంగా జ్ఞానం ఉన్నది, నిజమైన జ్ఞానం కూడా ఉన్నది. Temperance is there, genuine temperance is there. మరి ఆశా నిగ్రహం ఉన్నది, నిజమైన ఆశా నిగ్రహం కూడా ఉన్నది. And God wants to have that genuine one. మరి అటువంటి నిజమైనవి మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. All right. ఓకే. Fifthly, మరి ఐదవదిగా our godliness. మరి మీరు కలిగి ఉండిన ఆ యొక్క గుణ లక్షణాలన్నిటికీ ఈ దైవత్వాన్ని జోడించండి అని చెప్తున్నాడు. Godliness to be added. మరి దైవత్వం మీకు జోడించబడాలి. What does godliness mean? మరి దైవత్వం అంటే అర్థం ఏమిటి? I looked in 4 or 5 dictionaries and could not even find what it means. మరి నేను 4-5 డిక్షనరీలు తిరగేశాను. గాడ్లీనెస్ దైవత్వం అంటే అసలు అర్థమే లేదు దాంట్లో. You understand? మీకు అర్థమవుతా ఉందా? Our prophet, he was only 7th grade, మరి మన ప్రవక్త 7వ తరగతి మాత్రమే చదివాడు. but he was very hard working. అయితే ఆయన చాలా కష్ట స్వభావం కలిగిన వాడై ఉన్నాడు. He was not just reading like a newspaper. మరి పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం ఒక న్యూస్ పేపర్ మాదిరిగా మాత్రమే చదవటం లేదు. See, to understand one word, మరి ఒక మాటను అర్థం చేసుకోవడానికి he is going through 4-5 dictionaries. మరి 4-5 డిక్షనరీలు తిరగేస్తా ఉన్నాడు. How much hard work he has done. మరి ఎటువంటి కష్టమైన ఆ యొక్క మరి పరితత్వాన్ని కలిగి ఉన్నాడు. Understand this message. మరి ఈ వర్తమానాన్ని అర్థం We చేసుకోవడానికి also sit under his feet. మరి అటువంటి దేవుని యొక్క పాదాల దగ్గర మనం కూర్చోవాలి. We also need to go to dictionaries. We need to go to his messages. మరి మనం ఆయన వర్తమానాలు మనం ధ్యానించాలి. And we must ask God to reveal it to us. మరి ఆ వర్తమానాలు ధ్యానిస్తూ ప్రభువా ఈ మాట యొక్క అర్థం ఏమిటి, ఈ మాట యొక్క అర్థం ఏమిటి, ఈ పేర యొక్క అర్థం ఏమిటి అని మనం దేవుని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. Amen. ఆమేన్. Finally, he says, మరి చివరిగా ఈ విధంగా చెప్తా ఉన్నాడు. I was down at Brother Jeffrey's. మరి నేను జెఫ్రీ అనే సహోదరుడి దగ్గరికి వెళ్ళాను. There we found in a dictionary, మరి అక్కడ ఒక డిక్షనరీలో godliness means to be like God. మరి దైవత్వం అంటే ఏంటో కాదు కానీ దేవుని వలె ఉండుట. Wow. Are you not happy? మీరు సంతోషంగా లేరా? Are you not happy? మీరు సంతోషంగా లేరా? To be like God. మరి దేవుని వలె ఉండుట ఉన్నది. Amen. ఆమేన్. Oh my, after you have got faith, virtue, knowledge, temperance, patience, then be like God. మరి విశ్వాసం కలిగి ఉండిన తర్వాత, ప్రభావం కలిగి ఉండిన తర్వాత, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండిన తర్వాత, సహనాన్ని కలిగి ఉండిన తర్వాత ఏం కలిగి ఉండాలి? దైవత్వాన్ని కలిగి ఉండాలి. See, brothers, faith. విశ్వాసం. We have faith. మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? Everybody will say yes. అందరూ చెప్తారా అవును నేను కలిగి ఉన్నాను. After faith, మరి విశ్వాసం తర్వాత virtue, వచ్చు ప్రభావం, then knowledge, మరి జ్ఞానము, then తర్వాత జ్ఞానం తర్వాత temperance, ఆశా నిగ్రహం, then ఆ తర్వాత faith, patience. మరి సహనము. When you come to patience, మరి సహనం దగ్గరికి వచ్చినప్పుడు then the next step is మరి ఆ తర్వాత you don't remain like a man. మరి ఇక మీరు ఏ మాత్రం మానవుడిగా ఉండరు కానీ You
like God. మరి దేవుని వలె మీరు మారిపోతారు. Check ourselves tonight, today. ఈ రోజు మనల్ని మనం వివేచించుకోవాలి. How far we have come మరి ఎంత దూరం మనం వచ్చాము after the foundation of faith. మరి విశ్వాసం అనే పునాది తర్వాత మనం ఎంత దూరం మనం రాగలిగాము ఒక్కసారి వివేచించుకోవాలి. How far God has built us up. మరి ఎంత వరకు మన యొక్క నిర్మాణం దేవుడు కట్టాడు. We have made it virtue. మరి నిజంగా మనం ప్రభావాన్ని కలిగి We ఉన్నామా? have genuine temperance. మరి నిజంగా మనం ఆశా నిగ్రహాన్ని కలిగి We ఉన్నామా? have genuine patience. మరి నిజమైన సహనాన్ని కలిగి ఉన్నాము. If our answer is yes, మనం కనుక మన సమాధానం అవును నేను కలిగి ఉన్నాను అన్నట్లయితే next one is like God. మరి తర్వాత మెట్టు ఏదో కాదు కానీ దైవత్వం అయ్యున్నది. Then you be like God. అప్పుడు మీరు దేవుని వలె ఉంటారు. You say, I cannot do that, Brother Branham. మరి మీరు చెప్పవచ్చు నేను ఆ విధంగా ఉండలేను సహోదరుడ బ్రహ్మం. When you are listening, that you also feel like that. మరి మీరు వింటున్నప్పుడు మీరు కూడా అదే విధంగా ఆలోచన చేస్తారు. Can I become God? నేను ఏ విధంగా దేవుని వలె మారగలను? In those times, the people said, Brother, how it is possible, brother? మరి ఆ కాలం ప్రవక్త ఈ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు అది ఏ విధంగా సాధ్యం సహోదరుడా? Do you believe, Brother Branham? మీరు బ్రహ్మం గారిని విశ్వసిస్తా ఉన్నారు. Do you believe thus said the Lord? మరి దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే మాటను విశ్వసిస్తా ఉన్నారా? What Brother Branham say, you must say with big amen. మరి అది దేవుడు బ్రహ్మం గారి ద్వారా మాట్లాడుతున్న మాటలని మీరు విశ్వసించినట్లయితే ఆయన చెప్పే మాటలను కూడా మీరు విశ్వసించారు. Oh, yes, you can. అక్కడ ప్రవక్త గారు చెప్తా ఉన్నారు అవును నువ్వు దేవుని వలె ఉండగలవు. Oh, yes, you can. నీవు దేవుని వలె ఉండగలవు. Children, do you hear? పిల్లలారా మీరు వింటా ఉన్నారా? Yes, you can. మీరు నిజంగా దేవుని వలె ఉండగలరు. Brother, you can. సహోదరుడా నీవు దేవుని వలె ఉండగలవు. This should be motive of our coming to meetings. మరి మనం ఇదే ప్రేరణ కలిగిన వారంగా మనం ఆరాధనకి రావాలి. Do you send your children to school and colleges without any goal, without any objectives, without any plan? మరి ఎటువంటి ఉద్దేశం లేకుండా ఎటువంటి గమ్యం లేకోకుండా మరి ఎటువంటి ఆలోచన లేకోకుండా మీ పిల్లలు ఊరికే స్కూల్కి పంపిస్తారా? Children, do you go to school without any aim? మరి ఎటువంటి గురి లేకోకుండా మీరు స్కూల్కి వెళ్తారా? Why you go to school? ఎందుకు స్కూల్కి వెళ్తారు మీరు? Why students go to colleges? మరి ఎందుకు మరి ఆ విద్యార్థులు పాఠశాలకు వెళ్తా ఉంటారు? Somebody wants to be doctor, somebody wants to be engineer, somebody wants to be professor, lecturer, teacher, advocate, so and so. మరి కొంతమంది డాక్టర్లు అవ్వాలని, కొంతమంది ఇంజనీర్లు అవ్వాలని, కొంతమంది లాయర్లు అవ్వాలని, కొంతమంది ప్రొఫెసర్లు అవ్వాలని వాళ్ళు కాలేజీలకి స్కూల్కి వెళ్తా ఉంటారు. Am I right or wrong? నిజమా అబద్ధమా? If it is yes, మీ సమాధానం అవును అయినట్లయితే why you come to church? ఎందుకు మీరు ఆలయానికి వస్తా ఉన్నారు? Just because you born in a Christian family? మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆలయానికి వస్తా ఉన్నారా? Just because you are Christian, you are coming to church? మీరు క్రైస్తవులు కాబట్టి ఆలయానికి వస్తా ఉన్నారా? What is the purpose of our coming to church? మీరు ఆలయానికి రావాల్సిన ఉద్దేశం ఏమిటి? What is the purpose of our attending the meetings? మనం ఈ కూడికలు రావడానికి గల కారణం ఏమిటి? Why we are reading Bible? Why we are listening the tapes? We are listening the messages? మనం ఎందుకు బైబిల్ చదువుతా ఉన్నాం? ఎందుకు వర్తమానాలు చదువుతా ఉన్నాం? ఎందుకు టేపులు వింటా ఉన్నాము? What is our purpose? మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నది? We must have one purpose. మనం ఒకే ఒక ఉద్దేశాన్ని కలిగి And ఉండాలి. that purpose is I want to be like God. మనం దేవుని వలె మారాలి అనే ఉద్దేశం కలిగి ఉండాలి. That must be our one purpose. అదే మన ప్రధానమైన ఉద్దేశమై ఉండాలి. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Do you have that purpose in your life? ఈ రోజు మీ జీవితాలలో ఆ ఉద్దేశాన్ని కలిగి Do ఉన్నారా? you have that motive? మరి ఆ ప్రేరణ మీరు కలిగి ఉన్నారా? That you want to be like God? మీరు దేవుని వలె మారాలని కోరుకుంటా ఉన్నారా? హల్లెలూయా. Amen. ఆమేన్. That should be our motive. మన యొక్క ప్రేరణ అదే అయి ఉండాలి. I want to be like God. నేను దేవుని వలె మార్చబడాలి. Yes, you can. అవును నీవు దేవుని వలె మార్చబడగలవు. Let me just read you a few scriptures here. మరి ఇక్కడ కొన్ని వాక్య లేఖనాలు చదవనివ్వండి. Matthew chapter 5 verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ
48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Amen. ఆమేన్. If you are supposed to be like God, మరి మీరు దేవుని వలె ఉండాలంటే the Bible says you are gods. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది మీరు దైవములై ఉన్నారు అని. What it says ఎక్కడ చెప్తా ఉంది? in Psalm 82 verse 6. మరి ఆ కీర్తనలు 82వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడతా ఉన్నది. And in John 10 verse 34. యోహాను 10వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడతా ఉంది. Jesus said you are gods. మరి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు మీరు దైవములై ఉన్నారు అని. Amen. Why? ఎందుకు చెప్తా ఉన్నారు? All the things that are in God are in you. మరి దేవునిలో ఏవైతే ఉన్నాయో ఆ సమస్తము మీలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. Be therefore perfect as your heavenly Father is perfect. మరి మీ దేవుడు పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. What a way of here now before you have to do that. మరి మీరు ఆ కార్యాన్ని చేయవలసిన వారై ఉన్నారు. God's name be praised. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. God wants you to be like God. మరి దేవుడు తన వలె మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. Amen. ఆమేన్. Only 2-3 amens are there. మరి 2-3 ఆమేన్లు మాత్రమే ఉన్నాయి. Only 2-3 are want to be God. మరి 2-3 మాత్రమే దేవుని వలె మార్చబడాలని కోరుకుంటా ఉన్నారా? Rest of us we want to be devil. మరి మిగిలిన వారంతా సాతాను వలె ఉండాలని Are you కోరుకుంటారా? coming to church to become devils? మరి మీరు ఆరాధన దేనికోసం వస్తా ఉన్నారు? సాతాను వలె ఉండటానికా? Body. ఎందుకు? Devil or God? సాతాను వలెనా దేవుని వలెనా? Then you must know who is God. మరి మీరు దేవుడు ఏమై ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. దేవుడి వలె మారాలంటే Before you become God, you must know what is God, who is God. మరి దేవుని వలె మీరు మారడం కోసం అసలు దేవుడు అంటే ఏంటో మీరు తెలుసుకోవాలిగా. This is a very simple message today placing before you. మరి నీ ఎదుట పెట్టుచున్న ఈ వర్తమానం చాలా సాధారణమైన వర్తమానం. No great mysteries, big mysteries. మరి నేను పెద్ద పెద్ద మర్మాలు మాట్లాడలేదు. Still this is mystery. మరి అయినా కానీ ఇది మర్మమే అయి ఉన్నది. Amen. ఆమేన్. You are God. మీరు దైవములై ఉన్నారు. Amen. ఆమేన్. God has the purpose of bringing you here. He wants you to see as gods. మరి దేవుడు మిమ్మల్ని ఆరాధనకి తన యొక్క మందిరానికి నడిపించబడటానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దైవములుగా చూడాలని కోరుకుంటా ఉన్నాడు. Sisters, సహోదరులారా, how are you, brother? రవి బ్రదర్, Are you here? మీరు ఎక్కడ ఉన్నారా? You want to be like God? మరి మీరు దేవుని వలె ఉండాలని కోరుకుంటా ఉన్నారా? God. దేవుని వలె. You must know then who is God. మరి మీరు తెలుసుకోవాలి దేవుడు అంటే ఏమై ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. దేవుని వలె ఉండాలంటే Who is God? ఏంటి దేవుడు అంటే ఎవరు? You will answer so many things. మరి ఎన్నో సమాధానాలు చెప్పవచ్చు. But let us see from the scripture who is God. అయితే వాక్యంలో చూద్దాము దేవుడు అంటే ఎవరని. Deuteronomy మరి ద్వితీయోపదేశ కాండము chapter 4 verse 31. మరి 34వ అధ్యాయము. Let us see. Deuteronomy 4:31. 4:31. Yes. 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుతాను. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసి నిబంధన మర్చిపోడు. Amen. Who is God? ఎవరు దేవుడు అంటే ఎవరు? God is merciful. ఆయన కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. God is merciful. ఆయన కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. So when you become God, మీరు దేవుని వలె మార్చబడినప్పుడు what you become? మీరు ఏ విధంగా మారిపోతారు? You become a merciful. మీరు కనికరము కలిగిన వ్యక్తులుగా మారిపోతారు. Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం verse 7. 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Amen. ఆమేన్. Did you hear? మీరు విన్నారా? Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Who is God?
దేవుడు ఎవరు? God is merciful. దేవుడు కనికరము కలిగిన వాడై ఉన్నాడు. To become God is to become merciful. మరి దేవుని వలె మార్చబడటం అంటే కనికరము కలిగిన వ్యక్తులుగా మార్చబడటం. Luke 6:36. లోకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. Be ye therefore merciful as your Father also is merciful. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Who is God? దేవుడు ఎవరు? కనికరము కలిగిన వాడై ఉన్నాడు. God is merciful. దేవుడు కనికరము కలిగిన వాడై ఉన్నాడు. Next, who is God? ఎవరు? దేవుడు ఎవరు? 2 Peter chapter 2 verse 9. 2 పేతురు Chapter 2 verse 9. 2వ అధ్యాయము 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉండుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులై మహోన్నతులను దూషింప వెరకై ఉన్నారు. 1 John chapter 3 3rd John 1:6. 3rd John. 3వ యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 6th. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. Amen. ఆమేన్. Another thing we'll see. ఇంకో సంగతి చూద్దాము. Who is God? ఎవరు? దేవుడు ఎవరు? 1 Corinthians chapter 1 verse 9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 1 verse 9. 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. Amen. ఆమేన్. Who is God? మరి దేవుడు ఎవరై ఉన్నాడు? God is faithful. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. First we saw God is merciful. మరి మొదటి సంగతి ఏమిటంటే దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. Second we saw God is faithful. మరి దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. Do you hear? వింటున్నారా? ఆమేన్. God wants us to be God. మరి దేవుడు మనల్ని దైవములుగా ఉండాలని కోరుకుంటున్నాడు. Holiness means to be like God. మరి దైవత్వం అంటే దేవుని వలె ఉండుట అయినది. To be like God means to be merciful and faithful. కనుక దేవుని వలె ఉండుట అంటే ఏదో కాదు కానీ కనికరము కలిగిన వారముగా ఉండాలి మరియు ఆయన నమ్మదగిన వారముగా మనం ఉండాలి. Is it possible to be faithful? మరి మనం నమ్మదగిన వారముగా ఉండుట సాధ్యమేనా? Are we faithful? మనం నమ్మదగిన వారముగా Are we ఉండుట, faithful to God? మనం నమ్మదగిన వారముగా ఉన్నామా దేవుని పట్ల? Are we faithful to our pastor? మరి మన కాపరి పట్ల నమ్మదగిన వారముగా ఉన్నామా? Are we faithful to our parents? మన తల్లిదండ్రులకు నమ్మదగిన వారముగా ఉన్నామా? Are we faithful to our brothers and sisters? మన సహోదరులకు మనం నమ్మదగిన వారముగా ఉన్నామా? God is faithful. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. God is merciful. దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. What is the mark of merciful? ఏంటి కనికరం కలిగి ఉండుటంటే ఏంటి? If you have mercy, మీరు కనికరం ఉండుటంటే you don't pass any judgment. మరి కనికరము కలిగి ఉండుటంటే మీరు త్వరగా తీర్పు తీర్చరు. You forgive and you forget. మీరు వారిని క్షమిస్తారు, మర్చిపోతారు. It is mercy. అదే కనికరము కలిగి ఉండుటై ఉన్నది. What we find in the end time churches, we have so many judgmentals for it. మరి అయితే వర్తమాన మరి సంఘాలలో అనేక తీర్పు తీర్చే ఆత్మలను మనం చూస్తా ఉన్నాం. That is not to be like God. That is just like to be Sadducees and Pharisees. మరి అది దైవత్వం కలిగి ఉండుట కాదు కానీ సద్దుకులు పరిస్థితుల మాదిరిగానే ఉన్నారు వారు. God has not called us to be Sadducees and Pharisees. God has called us to be like God.
మనం సద్దుకైలుగా పరిశ్రయులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ మనం దైవములుగా ఉండటానికి మనం పిలవబడిన వారమే. God is faithful. దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. Ephesians chapter 1 verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. Yes. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి. Sometimes we think, how can I be faithful? మరి కొన్నిసార్లు అనుకుంటాం మనం ఏ విధంగా మరి నమ్మదగిన వారముగా మనం ఉంటాము. But Paul is writing this letter to the faithful ones in Christ. మరి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో, నమ్మదగిన వారుగా ఉన్నారో వారికి పత్రిక రాస్తున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. Colossians chapter 1 verse 2. కొలస్సీయులకు రాసిన పత్రిక To the saints and faithful brethren in Christ. Colossians Chapter 1 verse 2. మొదటి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. Revelation chapter 17 ప్రకటన 17వ అధ్యాయం verse 14. 17వ అధ్యాయం 14వ వచనం. They shall make war with the Lamb, and the Lamb shall overcome them, for the Lord, for he is Lord of lords and King of kings, and they that are with him are called and chosen and faithful. మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. Amen. Do you understand Telugu? మీకు తెలుగు అర్థమవుతుందా? Do you see yourself in this scripture? మరి మిమ్మల్ని మీరు ఈ యొక్క వాక్య లేఖనాలలో చూసుకోగలుగుతున్నారా? Are you called ones? మీరు పిలువబడిన వారేనా? Are you called by God? మరి మీరు తిరిగి జన్మించడం ద్వారా మీరు పిలువబడిన వారై ఉన్నారా? If you are called, మీరు కనుక పిలువబడిన వారైతే then you are chosen. మీరు పిలువబడిన వారైతే మీరు ఎన్నిక చేయబడిన వారు. If you are chosen, మీరు ఎన్నిక చేయబడిన వారైతే then you are faithful. మీరు అప్పుడు నమ్మదగిన వారిగా ఉంటారు. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. And they are with him. They are with him. మరి వారు ఆయనతో ఉన్నారు. With whom? ఎవరితో ఉన్నారు? With the King of kings and Lord of lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుతో ఉన్నారు వారు. Are we with him? మనం ఆయనతో ఉన్నామా? King of kings and Lord of lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుతో మనం ఉన్నామా? Then who are we? ఎవరమై ఉన్నాము? Called. మరి పిలువబడిన వారము. Come on. ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాము. పిలువబడిన వారము, ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాము. మనము నమ్మకస్తులుగా ఉంటున్నాము. Why I want to open your mouth and speak the word so that you will never forget. మరి ఎందుకు మిమ్మల్ని మాట్లాడమని చెప్తా ఉన్నామంటే మీరు ఇక మర్చిపోరు. Are we in the Lord? మనం దేవునిలో ఉన్నామా? With the King of kings and Lord of lords. మరి ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుతో ఉన్నామా? Then who are we? మనం ఏమై ఉన్నాము? Called ones. పిలువబడిన వారము, Chosen ones. నిర్ణయించబడిన వారమై ఉన్నాము. And faithful ones. మనం నమ్మదగిన వారమై ఉన్నాము. Called, chosen and faithful. పిలువబడిన వారము, ఎన్నిక చేయబడిన వారము మరియు నమ్మకమైన వారమై ఉన్నాము. Faithful to God. మరి నమ్మకమైన వారముగా ఉన్నాము. Faithful to family. మరి మన కుటుంబం పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాము. Faithful to the church. మన యొక్క సంఘం పట్ల నమ్మకమైన వారముగా, మరి పాస్టర్ గారికి నమ్మదగిన వారముగా Faithful ఉన్నాము. to each other. ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగిన వారముగా ఉన్నాము. Faithful in your tithing, faithful in your offering, faithful in your prayer. మీ కానుకలు ఇచ్చుట్లో నమ్మకత్వం, మరి మీ యొక్క కృతజ్ఞత అర్పణలు ఇచ్చుట్లో నమ్మకత్వం, దశంభాగాలు ఇచ్చుట్లో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు. Are you faithful? మీరు నమ్మకం కలిగిన వారంగా ఉన్నారు. Check yourself. మిమ్మల్ని మీరు వివేచించండి. Evening we are communion service. మనకి బల్లారాధన నుండి సాయంత్రము, You know, tithing is connected with the communion. మరి ఆ బల్లారాధన అనేది మరి దశంభాగంతో ముడిపడి ఉన్నది. Are we faithful to ourselves? మరి మన పట్ల మనం నమ్మకంగా ఉన్నామా? Am I faithful to myself? నేను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నానా? In the wedding time we give the promise. మరి మనం ఆ వివాహాల విషయంలో మనం ప్రమాణం చేస్తూ In ఉంటాం. my sorrows, in my
difficult days, in your problems, in your ups and downs, I will love you, I care for you, I will meet all your needs, I will comfort you. మరి వివాహాలలో ఈ ప్రమాణం చేస్తూ ఉంటాము. మరి మా సుఖాలలో తోడుగా ఉంటాను, దుఃఖాల్లో తోడుగా ఉంటాను, బాధల్లో తోడుగా ఉంటాను, సంతోషాల్లో తోడుగా ఉంటాను, వ్యాధి ఎందును బాధ ఎందును తోడుగా ఉంటాను. I will never beat you, I will always fight you, I will love you, I will kiss you, I miss you. All this I will say. మరి నేను నిన్ను కొట్టను, తిట్టను, మరి ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తానని చెప్తూ ఉంటాను. Are you faithful to our words? మరి ఆ మాటలను బట్టి మనం నమ్మకంగా ఉంటున్నామా? God is faithful. దేవుడైతే నమ్మదగిన వాడై ఉన్నాడు. He said, I love you. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. His love is eternal. ఆయన ప్రేమ నిత్యత్వం అయినది. No matter how many mistakes we do also, He has patiently correcting us. మరి ఎన్ని తప్పిదాలు చేసినా కానీ ఆయన సహనంతో మనల్ని సరిచేస్తా ఉన్నాడు. He is never beating us and putting us aside. మనల్ని ఆయన కొట్టడం లేదు, కొట్టి పక్కన పెట్టడం లేదు. Why? ఎందుకు? He is faithful to His love. మరి ఆయన తన ప్రేమను బట్టి నమ్మకత్వాన్ని కలిగి So ఉన్నాడు. if we see, in our physical relationship we have some problems. మరి మన యొక్క భౌతికమైన సంబంధాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. Sister, for little fight, will you leave your husband and go to your house? మరి చిన్న గొడవను బట్టి మీ యొక్క భర్త గారిని విడిచిపెట్టేసి మీ ఇంటికి వెళ్ళిపోతారా? How much your husband beat also, he also say, where are you go? I left everything and come to you. మరి మీ భర్త గారు కొట్టినా కానీ ఎక్కడికి వెళ్ళమంటావు, నేను అన్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చాను అంటారు. I have taken a decision. మరి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. Till death, nothing should depart from you. మరి మరణం వరకు ఏది మనల్ని ఎడబాయలేదని నిర్ణయం తీసుకున్నాం. A God decision మరి ఆ నిర్ణయం is made between you and Christ. మరి నీకును క్రీస్తుకు మధ్యన జరిగినట్లయితే You will also be remain faithful to Christ. మరి నీవు కూడా క్రీస్తుని బట్టి నమ్మకత్వాన్ని కలిగి ఉంటావు. Who is Christ? ఎవరు క్రైస్తు? Christ is your husband. క్రీస్తు ఎవరు కాదు కానీ నీ భర్త అయి ఉన్నాడు. Where is that Christ? ఎక్కడున్నాడు ఆ క్రీస్తు? He is in the form of your local pastor. మరి ఆయన మీ యొక్క స్థానిక కాపరి రూపంలో ఉన్నాడు. Then how can you leave your pastor and go to look for another pastor? మరి ఏ విధంగా మీరు స్థానిక సంఘ కాపరిని విడిచిపెట్టి వేరే కాపరి దగ్గరికి వెళ్తారు? If you are God, మీరు కనుక దైవములైతే He will have faithfulness in your life. మరి మీ యొక్క జీవితాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు. God is faithful. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. God is merciful. దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. Third, మూడోది, God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. 1 John 4:8. మరి మొదటి యోహాను 1 John 1:5. 1 John 1:5. మొదటి యోహాను మొదటి అధ్యాయము 5వ వచనం. Can you read? మేము ఆయన Yes. Yes. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. Who is God? దేవుడు ఎవరై ఉన్నాడు? God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. To become God, మరి మీరు దేవుని వలె మార్చబడాలంటే light. మీరు వెలుగుగా మార్చబడాలి. Is there darkness in the light? మరి వెలుగులో చీకటి ఎక్కడైనా ఉంటుందా? Darkness and light cannot go together. మరి చీకటి వెలుగు కలిసి ప్రయాణం చేయలేదు. Where there is light, there is no darkness. మరి ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. And godliness is to be like God. మరి దైవత్వం అంటే ఏదో కాదు కానీ దేవుని వలె ఉండుట. To be like God is to be light. మరి దేవుని వలె ఉండుట అంటే ఏంటో కాదు కానీ వెలుగుగా ఉండుట. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. Amen. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం Verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. Matthew 5:14. 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరేమై ఉన్నారు? లోకమునకు వెలుగై ఉన్నారు. Are we? ఉన్నారా? If you are light in the world, what we? మరి ఏమై ఉన్నారు మీరు లోకానికి? That is what God wants to see us. మరి ఆ విధంగా దేవుడు మనల్ని చూడాలని కోరుకుంటా ఉన్నాడు. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. But today who is light? ఈ రోజు ఎవరు వెలుగై ఉన్నారు? Light is light. వధువే వెలుగై ఉన్నది. Are you that light sitting here? మరి మీరే మరి కూర్చున్న వెలుగులుగా ఉన్నారా? Amen. ఆమేన్. Ephesians chapter 5 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 verses. 5 verse 8.
8వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. For you were sometimes darkness. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. Yes, to our past is darkness. మన యొక్క గతమేమో మనం గతంలో చీకటి మాదిరిగా ఉన్నాం. But present, కానీ ఇప్పుడు you are light. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. Now you are light in the Lord. మరి మీరు దేవునిలో వెలుగై ఉన్నారు. So walk as children of light. మరి మీరు వెలుగు సంబంధులుగా నడవలసిన వారై ఉన్నారు. That is what to be like God. మరి అదే దేవుని వలె ఉండుటై ఉన్నది. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. And the church must be the light. మరి సంఘము వెలుగుగా ఉండాలి. God is merciful. దేవుడు కనికరం కలిగిన వాడై And ఉన్నాడు. the bride must be merciful. మరి వధువు కూడా కనికరం కలిగినదిగా ఉండాలి. God is faithful. మరి దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. The bride must be faithful. వధువు కూడా నమ్మదగినదిగా ఉండాలి. Fourth, God is love. మరి దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 John 4 verse 8. మొదటి యోహాను 4:8. Yes. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. English it says God is love. మరి ఇంగ్లీష్ లో అయితే దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాయబడింది. Who is God? దేవుడు ఎవరు? Open your mouth and say everybody. At a time you must say. మరి ఒకేసారి మీ స్వరాలు విప్పి చెప్పాలి. Who is God? దేవుడు ఎవరు? ప్రేమై ఉన్నాడు. Here God is love. మరి ఇక్కడ దేవుడు ప్రేమై ఉన్నాడు. Second, who is God? దేవుడు ఎవరు? God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. Not I. We don't say amen. You say God is light. మరి ఏమేం కాదు కానీ మీరు చెప్పాలి దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పండి. Who is God? దేవుడు ఎవరు? God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. Who is God? ఎవరు దేవుడు ఎవరు? God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. Who is God? దేవుడు ఎవరు? God is faithful. మరి దేవుడు నమ్మదగిన దేవుడు. Who is God? దేవుడు ఎవరు? God is merciful. దేవుడు కనికరం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. To become God, మరి దేవుని వలె మార్చబడాలంటే you must be merciful. నీవు కనికరం కలిగిన You వాడు. must be faithful. నీవు నమ్మదగిన వాడు. You must be light. నీవు వెలుగుగా ఉండాలి. You must be love. నీవు ప్రేమగా మారాలి. హల్లెలూయా. Amen. ఆమేన్. 55 సంవత్సరము 02/27. 2వ నెల 27వ తారీఖున The position of a believer. మరి విశ్వాస యొక్క స్థానము 33 para. 33 పేరాలో ఈ విధంగా చెప్తా Then ఉన్నాడు. you become a partaker. మరి ఎప్పుడైతే మీరు పాలుభాగస్తులు అవుతారో After coming into his body, ఆయన శరీరంలోకి వచ్చిన తర్వాత a partaker of his divine nature, మరి ఆయన యొక్క దైవత్వానికి సంబంధించిన గుణలక్షణాలు కూడా మీరు పాలుభాగస్తులు. Christ's nature in you, మరి క్రీస్తు యొక్క స్వభావమే నీలో ఉంటుంది. then how can you cheat? మరి దైవత్వమే నీలో ఉండినప్పుడు, దైవ స్వభావమే నీలో ఉండినప్పుడు ఏ విధంగా మీరు ఇంకొకరిని మోసం చేయగలరు? How can you steal? నీవు ఏ విధంగా దొంగిలించగలవు? How can you lie? ఏ విధంగా అబద్ధం చెప్పగలవు? How can you backslide? ఏ విధంగా నువ్వు వెనక్కి జారగలవు? How can you proselyte? మరి ఏ విధంగా మోసం చేయగలవు? How can everything else with the divine nature of Christ in you? మరి ఏ విధంగా మరి ఆ దైవత్వ స్వభావం, దైవికమైన స్వభావం కలిగి ఉండినప్పుడు ఇవన్నీ చేయగలవు నువ్వు? It is impossible. అది సాధ్యమే కాదు. Only 2-3 amen. 2-3 ఏమేమి మాత్రమే వినిపిస్తా ఉన్నాయి. That means when you become God, మీరు కనుక దేవునిగా ఉంటే it is impossible to steal, it is impossible to lie, it is impossible to cheat. మరి మీరు కనుక దేవుని వలె ఉంటే మరి మీకు దొంగతనం చేయటం కానీ, అబద్ధం ఆడటం కానీ, మోసం చేయటం కానీ అసలు సాధ్యమే కాదు. మీకు It is impossible. అది సాధ్యమే కాదు. Impossible means impossible. మరి సాధ్యం కాదంటే సాధ్యం కాదంటే. And professor, let that shock just a few minutes. Let that shock just a few minutes. మరి ఈ సంగతిలో కొంచెం మన హృదయాల్లో నానివ్వండి. Because it's right. ఎందుకంటే అది నిజం. To be like God, మరి దేవుని వలె ఉండుట, you will have God's divine nature. మరి దైవికమైన స్వభావాలు మనలో ఉంటాయి. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Are you ready for that? మరి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? Amen. Next message. మరి తర్వాత వర్తమానం 55 సంవత్సరం 03 మరి 3వ నెల 11.
11. Amen. ఆమేన్. The seal of Antichrist. మరి అంత్యక్రీస్తు యొక్క ముద్ర. Amen. ఆమేన్. 76 para 77. 76వ పేర 77వ పేర. Amen. ఆమేన్. Come back to Christ to a heart of love tonight. మరి మీరు క్రీస్తు యొద్దకు రండి. Come back to place till your enemies you love with them and to shake their hand. మరి ఎటువంటి స్థితిలోకి మీరు చేరుకోవాలి అంటే మీ శత్రువునే ప్రేమించి వారితో కరచాలనం చేసేవారు. Not because you owe it to duty, but because something in your heart says so. మీరు అలా కరచాలనం చేయడానికి మీరు బలవంతంగా చేయడం కాదు, లేదంటే ఏదో బాధ్యతను బట్టి చేయడం కాదు, కానీ మీ హృదయంలో ఏదో ప్రేరేపిస్తా ఉన్నది. Something will make you laugh. మరి ఏదో మీ హృదయంలో శత్రువును కూడా ప్రేమించేలాగా చేస్తుంది. The bitterest enemy you have got. మరి ఎవరైతే మరి అత్యంత మరి ద్వేషించే శత్రువు ఎవరైతే ఉన్నారో, Regardless of what emotion you have had. మరి ఎటువంటి మీ హృదయంలో ఆ వ్యక్తిని బట్టి ఎటువంటి మరి ఆ భావోద్వేగాన్ని కలిగి ఉండనివ్వండి. You are still outside of Christ, outside of God. You are lost, alienated from God without mercy. మరి మీరు కనుక దేవుని యొక్క కృప లేకపోతే మీరు ఎటువంటి స్థితిలోనైనా ఉండొచ్చు, మీరు నశించిపోతారు. That's right. అవును, అది నిజం. Want to come and receive Him on the basis of divine love? మరి మీరు క్రీస్తుని మీరు చేర్చుకోరా, మరి ఏ కారణాన్ని బట్టి ఆయన కలిగి ఉండిన నిత్యత్వానికి సంబంధించిన ప్రేమను బట్టి. God's name is praised. దేవుని నామానికి మహిమ కలుగును కాక. When you become love, మీరు కనుక ప్రేమగా మారినప్పుడు we can do that. మరి ఈ కార్యాన్ని మనం చేయగలం. Because God did it. మరి ఎందుకంటే దేవుడు చేశాడు కాబట్టి. Amen. ఆమేన్. And that is what He wants to do for His bride. మరి అదే తన వధువు కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాడు. Amen. ఆమేన్. Another message I will read and close. మరి ఇంకో వర్తమానంలో నుంచి ఒక సంగతి చదివి ఇక ముగిస్తాను. 56. మరి 56 12. 12 నెల. Amen. ఆమేన్. 56, 12. God making His promise. దేవుడు వాగ్దానం ఇచ్చుట. Amen. 34 para. 34వ పేర. Are you here? మీరు ఎక్కడ ఉన్నారా? Who is God? దేవుడు ఎవరు? God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. Who is you? మీరెవరు? You are God. మీరు దైవంలో ఉన్నారు. Whatever God is you. మరి దేవుడు ఏమై ఉన్నాడు అదే మీరు అయి ఉన్నారు. Who is God? దేవుడు ఎవరు? God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. Who are you? మీరేమై ఉన్నారు? You are love. మీరు కూడా ప్రేమే అయి ఉన్నారు. If the fruit is love, మరి ఫలము ప్రేమ అయితే how much you squeeze? మరి ఎంత పిండినా కానీ What will come out of love fruit? మరి ఆ యొక్క ప్రేమ అనే ఫలం ఎంత పిండినా ఏ వస్తుంది బయటికి? Love only. ప్రేమే వస్తుంది. It will never come bitterness. మరి చేదురా దాంట్లో నుంచి No wrath will come. మరి ఎటువంటి వేరే ఏది రాదు. No anger will come. కోపం రాదు. That's why when Jesus the fruit, మరి అందుకే యేసుక్రీస్తు అనే ఫలమును పిండినప్పుడు when He was squeezed on the cross, మరి ఆయన సిలువ మీద ఆయన పిండబడినప్పుడు only love came. మరి ప్రేమే బయటకు Because వచ్చింది. He was lying there as love. మరి ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నాడు He కాబట్టి was squeezed as love. మరి అక్కడ పిండబడ్డాడు. Amen. Amen. So in this message, మరి ఈ వర్తమానంలో God making His promises. మరి దేవుడు వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు. In 34 para, మరి 34 పేరాలో God is a lover. దేవుడు ఒక ప్రేమికుడై ఉన్నాడు. Who is God? దేవుడు ఎవరు? ఒక ప్రేమికుడై ఉన్నాడు. Say it loudly. Who is God? దేవుడు ఎవరు? God is a lover. దేవుడు ఒక ప్రేమికుడై ఉన్నాడు. God is love. దేవుడు ఒక ప్రేమై God ఉన్నాడు. saw the world when they were unlovable. మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎటువంటి స్థితిలో దేవుడు లోకాన్ని ప్రేమించాడు? లోకంలో ఎటువంటి మరి ప్రేమించడానికి ఎటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ప్రేమించాడు. Amen. ఆమేన్. Gave His Son to make them lovable. మరి దేవుడు తన ఏకైక కుమారుని ఇచ్చున్నాడు. ఆ ఏకైక కుమారుడు లోకాన్ని ప్రేమించున్నాడు. And here it is. అది ఇక్కడ ఉన్నది. God wants to come down and make love to you. మరి దేవుడు ఆయన దిగి వచ్చి తన యొక్క ప్రేమను మీ ద్వారా మీ ఎడల వ్యక్తపరచాలని And కోరుకుంటాడు. what is He doing now?
ఏం చేస్తా ఉన్నాడు ఆయన? He is seeking, he is thirsting, he is hungering, trying to get some of your touchy heart to make love to you as a love affair. మరి ఆయన ఎటువంటి ఆకలి కలిగి ఉన్నాడు, ఎటువంటి దాహాన్ని కలిగి ఉన్నాడు, మరి ఎటువంటి ఆతృత కలిగి ఉన్నాడంటే కఠినమైపోయిన మన హృదయాలను మార్చి తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. What is holiness? ఏంటి దైవత్వం అంటే ఏంటి? To be like God. దేవుని వలె ఉండుటై ఉన్నది. What is to be like God? దేవుని వలె ఉండుట అంటే ఏమిటి? God is a lover. మరి దేవుడు ఒక ప్రేమికుడై ఉన్నాడు. God is love. దేవుడు ఒక ప్రేమై ఉన్నాడు. My elder brother is smiling. మరి నా పెద్ద సహోదరుడు నవ్వుతా ఉన్నాడు. I am so happy, brother. మరి నేను చాలా సంతోషంగా ఉన్నాను. Everybody should smile. మరి అందరూ నవ్వాలి. Everybody should have that desire. మరి అటువంటి ఒక కోరికను కలిగి ఉండాలి. Everybody should have that hunger. మరి అటువంటి ఒక ఆకలిని కలిగి ఉండాలి. మరి ఆ యొక్క దాహాన్ని కలిగి ఉండాలి. Why? I want to be like God. నేను దేవుని వలె ఉండాలి. I want to be a lover. నేను ఒక ప్రేమికుడిగా ఉండాలి. I want to be God. నేను దేవుని వలె ఉండాలి. Amen. Amen. Try to get some of you, your touchy heart to make a love to you as a love affair. మీ యొక్క కఠినమైపోయిన మీ హృదయాలను తీసివేసి ఆయన ప్రేమను వ్యక్తపరచాలని కోరుకుంటున్నాను. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Loving the unlovable and make them lovable. మరి ఆయన ఎవరినైతే ప్రేమించలేమో అటువంటి వారిని ప్రేమించి వారిని ప్రేమగా మారుస్తూ ఉంటున్నాడు. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. One more quotation. మరి మరొక ప్రవక్త చెప్పిన మాట చదువుతా ఉన్నాను. Amen. ఆమేన్. The uncertain sound. మరి స్పష్టం కాని ఒక ధ్వని. Amen. But listen close now. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. If you can just love those who love you, మరి మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమించగలిగితే what you do more? ఏది చేస్తారు మీరు? Even the sinners do the same thing. మరి పాపులైన వారు కూడా వారిని ప్రేమించే వారిని ప్రేమించగలుగుతారు. But what we are different. మనం ఎందుకు వ్యత్యాసమైన వారము? When Christ has come into our heart, మన హృదయాలలో క్రీస్తు దిగి వచ్చినప్పుడు we love those who don't love us. మనం కేవలం మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించే వారంగా ఉన్నాం, కానీ మనల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమిస్తాం. Love the unlovable. ప్రేమించలేని వారిని కూడా ప్రేమిస్తాం. Because once we are unlovable one time, మనం ఒకనాడు అదే స్థితిలో మనం ఉన్నాం. and Christ love us, మరి ప్రేమించలేని స్థితిలో మనం ఉంటుండగా దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. until we came to Him, మరి ఆయన యొద్దకు వచ్చేంత వరకు ప్రేమించాడు. and then if we be of Christ and Christ is in us, మనం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మన యందు ఉన్నాడు. we have the same spirit of fellowship మనం అదే ఆత్మ యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాము, and cooperation, మరి అదే ఒక సహకారం కలిగి ఉన్నాము, and helping to try to move the great load and make life a little easier for our fellow men. మనం ఏ విధంగా మార్చబడతా ఉన్నామంటే మనతో ఉండిన మన బంధువులకు, మన స్నేహితులకు మనం సహకరించే వారంగా మరి మనం మార్చబడతా ఉన్నాము. I want to close here now. మరి ఇక్కడ నేను ముగించాలని కోరుకుంటా ఉన్నాను. What is holiness? ఏంటి దైవత్వం అంటే ఏంటి? To be like God. దేవుని వలె ఉండుటై ఉన్నది. Who is God? ఈ దేవుడు ఎవరై ఉన్నారు? God is దేవుడు merciful. కనికరం కలిగిన దేవుడు. God is దేవుడు faithful. మరి ఆయన నమ్మదగిన దేవుడు. God is దేవుడు light. వెలుగై ఉన్నాడు. God is దేవుడు love. ప్రేమై ఉన్నాడు. To be like God, దేవుని వలె ఉండుట, be merciful, కనికరం కలిగి ఉండాలి, be faithful, నమ్మదగిన వారంగా ఉండాలి, be light, వెలుగుగా ఉండాలి, be love. ప్రేమగా ఉండాలి. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారు? It is not possible by yourself. మీకు మీరుగా ప్రయత్నం చేస్తే అది సాధ్యం But కాదు. when God in you, దేవుడు ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తారో, when God tabernacle in you, మరి దేవుని యొక్క గుడారంగా మీరు మార్చబడ్డారు. God will produce Himself through you. దేవుడు తనను తాను మీ జీవితాల ద్వారా వ్యక్తపరుచుకుంటాడు. He is a great architect. He is a wise builder. మరి ఆయన గొప్ప నిర్మాణికుడై ఉన్నాడు. He wants you to be just like Him. మరి ఆయన వల్ల మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. He can
from above to this earth. మరి ఆ పరలోకం నుండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. He was God, ఆయన దేవుడు అయినాడు. but he came as a man. ఆయన మనుష్యుడిగా వచ్చాడు. But when he went up, మరి ఆయన ఎప్పుడైతే పైకి వెళ్ళాడు, he did not go as a man. మరి ఆయన మానవుడిగా వెళ్ళలేదు. Again he went as God. మరి ఆయన దేవుడిగా పైకి వెళ్ళాడు. And now we are here as men. మనం ఇక్కడ మనుషులుగా ఉన్నాం. When we want to go there, మనం పైకి వెళ్ళాలన్నప్పుడు how we can go? ఏ విధంగా మనం వెళ్ళగలం? We cannot go there as men. మనం God. మనుషులుగా మనం పైకి వెళ్ళలేము, కానీ మనం దైవములుగా మార్చబడి వెళ్ళాలి. Because man can die, but God cannot die. ఎందుకంటే మనుషులు మరణించగలరు కానీ దేవుడు మరణించడు. We have death on this earth, మనం ఇక్కడ మరణం ఉంది ఈ లోకంలో, but in heaven no death. మరి అక్కడ పరలోకంలో ఎటువంటి మరణం The లేదు. city our husband has built, మరి ఏ పట్టణాన్ని అయితే మన యొక్క వరుడు నిర్మించుకున్నాడు, the New Jerusalem, మరి ఆ నూతన యెరూషలేము, there is no death there. మరి అక్కడ మరణం అనేది లేదు. There is no war there. మరి అక్కడ పని లేదు. There was no fighting there. మరి అక్కడ కొట్లాట లేదు. There is peace. మరి అక్కడ సమాధానం ఉంది. There is righteousness. అక్కడ పరిశుద్ధత There ఉన్నది. is happiness. అక్కడ సంతోషం There ఉన్నది. is holiness. అక్కడ దైవత్వం ఉన్నది. We are going to be there మరి మనం అక్కడ పరలోక పట్టణంలో ఉండనై ఉన్నాం. for eternity to eternity. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండనై We ఉన్నాం. come from there and we are going back there. మనం అక్కడి నుంచే వచ్చాం, అక్కడికి వెళ్ళనై ఉన్నాం. We are gods there and we are going to be gods there. మనం ఒకనాడు అక్కడ దైవములుగా ఉన్నాం, మరలా దైవములుగా మార్చబడి వెళ్తా ఉన్నాం. How many of you want to be gods? ఎంతమంది దైవములుగా మార్చబడాలని కోరుకుంటారు? Sister, how many of you want to be gods? సహోదరు గారు, ఎంతమంది దైవత్వంగా మార్చబడాలని కోరుకుంటారు? Anyone may be what is God? మరి ఈ దేవుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు గుర్తించారా? ఒకటి, నమ్మదగిన వాడై ఉన్నాడు. Loudly, all you say. కనికరము కలిగిన వాడై ఉన్నాడు. Loudly say. ఎవరు? God is merciful. దేవుడు కనికరము కలిగిన వాడై ఉన్నాడు. I want to be merciful. నేను కనికరము కలిగిన వాడిగా ఉన్నాను. God is faithful. దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. I want to be faithful. నేను నమ్మదగిన వాడిగా ఉండాలి. God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. I want to be light. నేను వెలుగుగా ఉండాలి. God is love. దేవుడు ప్రేమగా I want to be love. నేను ప్రేమగా ఉండాలి. God is lover. మరి దేవుడు ప్రేమికుడుగా ఉన్నాడు. I want to be lover. నేను ప్రేమికుడుగా ఉండాలి. That is what godliness is. అదే దైవత్వం అయి ఉన్నది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Ask God from the bottom of your heart. మరి మీ హృదయ లోతుల్లో నుండి అడగండి దేవుడు. Before coming to the covenant table. మరి ఆ బల్లారాధనకి రావడానికి మునిపే అడగండి. Because that is God's table. అది దేవుని యొక్క బల్ల అయి ఉన్నది. God is when you fellowship with God. మరి దేవుడు దైవములతో సహవాసం కలిగి ఉన్నది. అది ఒక సంతోష సమయమై ఉన్నది. Don't come as men and take part in the king's table. మరి మనుషులుగా మీరు రామాకండి, దైవములుగా మార్చబడిరండి. Come as God. మరి దైవములుగా మార్చబడిరండి. Can you fight with God? మీరు దేవునితో పోట్లాడగలరా? Can you hit God? మీరు దేవుని కొట్టగలరా? Can you? మీరు అలా చేయగలరా? Brother, can you? సోదరుడు, నీవు అలా చేయగలవా? When you get the revelation, మీరు ఎప్పుడైతే ప్రత్యక్షత పొందుకుంటారో, your wife is God. మరి మీ యొక్క భార్య దైవమై ఉన్నదని. Sister, when you get the revelation, your husband is God. మరి సహోదరి, మీ యొక్క భర్త దైవమై ఉన్నాడని మీరు ప్రత్యక్షత పొందుకుంటే, Can you fight with your husband? మీ యొక్క భర్తతో పోట్లాడగలరా? Husbands, can you fight your wives? భర్తలు భార్యతో పోట్లాడగలరా? No. No complaining, no fighting, no murmuring. లేదండి. ఎటువంటి గుసగుసలు ఉండవు, ఎటువంటి మరి సనుగులు ఉండవు. When you know your children are gods, నీ యొక్క పిల్లలు దైవములై ఉన్నారని మీరు ప్రత్యక్షత పొందుకుంటారు. can you disrespect them? మరి వారిని మరి అఘోరపరచగలరా? When you know your pastor is God, మరి నీ కాపరి దైవమై ఉన్నాడని మీరు ఎరిగి ఉంటే, can you talk against him? మరి ఆయన గురించి వ్యతిరేకంగా Can మాట్లాడగలరా? you murmur? మీరు గుసగుసలాడగలరా? Will you do that? మీరు చేయగలరా? No. చేయలేదు. What do you do? మీరేం చేస్తారు? You love him. ప్రేమిస్తారు, Respect him. లేదా గౌరవిస్తారు, Honor him. ఆయన గౌరవిస్తారు. So please catch this revelation. మరి ఈ ప్రత్యక్షతను మీరు పట్టుకోగలరు. Godliness means to be like God. దైవత్వం అంటే దేవుని వలె ఉండుటై ఉన్నది. Amen. Be merciful. మరి కనికరం కలిగిన వారు, Be faithful. మరి నమ్మదగిన వారిగా, Be light. వెలుగుగా, Be love. ప్రేమగా. God bless you. దేవుని దీవించుగా. మరొకసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యలో మన దేవుని మన స్థుతులతో మన స్తోత్రాలతో కొనియాడు.
హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా వందనములు 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 దేవా వందనములు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. జీవం కలిగిన దేవా జీవాధిపతి స్తోత్రములు తండ్రి వందనములు యేసయ్యా ప్రభువా మరొకసారి తండ్రి ఈ రీతిగా మీ సన్నిధానానికి ప్రభువా మమ్మల్ని నడిపించావు తండ్రి మమ్మల్ని నడిపించడమే కాకుండా ప్రభువా నీవే మా మధ్యకు దిగి వచ్చావు ప్రభువా ఎప్పటి వరకు మీ దాసుని మరుగు చేసుకొని తండ్రి ప్రభువా యేసయ్య మాతో ప్రభువా మాట్లాడిన దేవుడు పైన మాట్లాడి అవును ప్రభువా మా పట్ల ప్రభువా నీ ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నావు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా నీవు తండ్రి మానవులను ప్రభువా సృజించినది ప్రభువా మమ్మల్ని ప్రభువా ఈ లోకానికి పంపించింది మా గొప్ప దేవుడా నీవు ఏమై ఉన్నావో మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మమ్మల్ని నీ వలే ప్రభువా మార్చుకోవడానికి మా గొప్ప దేవుడా ప్రభువా మా జీవితాల ద్వారా ప్రభువా మీ గుణలక్షణములను ప్రభువా వ్యక్తపరచుకోవడానికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మమ్మల్ని ప్రభువా ఈ లోకానికి పంపించావు తండ్రి మీ వాక్యం వైపు ఆకర్షించుకున్నావు ప్రభువా మీ సన్నిధిలో నిలబెట్టుకుని ఉన్నావు తండ్రి మా జీవితాలను ప్రభువా నీవు మలుచుచున్నావు మా గొప్ప దేవుడా నీవే ప్రభువా గొప్ప నిర్మాణికుడు అయి ఉన్నావు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా నిర్మాణం ప్రభువా విశ్వాసం అనే పునాదితో ప్రారంభించావు మా గొప్ప దేవుడా ఆ విశ్వాసానికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మీ శక్తిని మా గొప్ప దేవుడా ప్రభావాన్ని మా గొప్ప దేవుడా సద్గుణాన్ని ప్రభువా నీవు జోడించిన దేవుడు అయి ఉన్నావు తండ్రి ప్రభువా సద్గుణానికి ప్రభువా జ్ఞానాన్ని జోడించావు మా గొప్ప దేవుడా ఆ జ్ఞానానికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ఆశ నిగ్రహాన్ని జోడించావు ప్రభువా ఆ ఆశ నిగ్రహానికి ప్రభువా సహనాన్ని జోడించావు ప్రభువా ఇప్పుడు ఆ సహనానికి మా గొప్ప దేవుడా దైవత్వాన్ని జోడించిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా ప్రభువా దైవంగా ఉండటం అంటే ఏంటో ప్రభువా మాతో మాట్లాడావు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభువా నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా నీవు కనికరం కలిగిన దేవుడు ప్రభువా నీవు వెలుగు అయి ఉన్నావు తండ్రి నీవు ప్రేమ అయి ఉన్నావు మా గొప్ప దేవుడా మేము దైవములై ఉండుంటే ప్రభా అవే గుణలక్షణాలు ప్రభా అదే నమ్మదగిన ప్రభా యేసే గుణలక్షణం ప్రభా అదే కనికరత్వం మా గొప్ప దేవుడా ప్రభా యేసే అదే వెలుగు అదే ప్రేమ ప్రభా మాలో ప్రభా మేము వ్యక్తపరచాలి మా గొప్ప దేవుడా మా తల్లిదండ్రుల పట్ల ప్రభా యేసే నమ్మదగిన వారముగా ప్రభా మా యొక్క కుటుంబం పట్ల మేము నమ్మదగిన వారముగా ప్రభా ప్రభా యేసే ప్రభా మా ఇరుగు పొరుగు వారి పట్ల ప్రభా నమ్మదగిన వారముగా ప్రభా మేము ఉండాలి తండ్రి వారి మీద ప్రభా మేము కనికరం చూపాలి ప్రభా యేసయ్య మా శత్రువులను సైతం మేము ప్రేమించాలి మా గొప్ప దేవుడా ఈ లోకంలో ప్రభా యేసయ్య మేము వెలుగుగా మా గొప్ప దేవుడా ప్రభా మాలో ప్రభా ఈ లోకం వెలుగు చూసే వారిగా ప్రభా మేము ఉండగలుగుతాం తండ్రి సహాయం దయచేయండి ప్రభా ఇంకా ప్రభా యేసయ్య ఈ నిర్మాణంలో మా గొప్ప దేవుడా ఏదైనా ప్రభా యేసయ్య కొదువుగా ఉంటే ప్రభా సరి చేయండి మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా సరి చేయబడే ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా సరి చేయబడటానికి ప్రభా మేము అంగీకరించగలుగుతుందండి ప్రభు చూపించండి
ప్రభా స్తోత్రం తండ్రి. మేము ప్రభా దైవములుగా మార్చబడాలి ప్రభా, నిన్నే ప్రతిబింబించాలి ప్రభా. ప్రభా మా జీవితాల ద్వారా నీవే మహిమ పొందాలి ప్రభా. మేము ప్రభా ఒకనాడు ప్రభా యేసయ్య ప్రభా నిత్యత్వానికి సంబంధించిన వారముగా ఉన్నాం ప్రభా. ప్రభా ఈ లోకానికి వచ్చాం ప్రభా, తిరిగి నిత్యత్వానికి వెళ్ళినప్పుడు తండ్రి దైవములుగా మార్చబడి వెళ్ళాలి మా గొప్ప దేవుడా. అందుకే ప్రభా నీవు మా మధ్యకు వచ్చావు తండ్రి. అందుకే ప్రభా మాతో వర్షించుచున్నావు ప్రభా. అందుకే ప్రభా మాతో మాట్లాడుచున్నావు ప్రభా. అందుకే మమ్మల్ని సరిచేస్తున్నావు ప్రభా. మా గొప్ప దేవుడా, నీవు మమ్మల్ని సరిచేస్తుండగా నీ మాటలకు లోబడటానికి ప్రభా, మీ హెచ్చరికలకు లోబడటానికి మా గొప్ప దేవుడా, మీ వాక్యానికి ప్రభా ప్రభా యేసయ్య లోబడటానికి ప్రభా, మీ పరిపూర్ణమైన చిత్తాన్ని మేము జరిగించడానికి ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ఎప్పటి వరకు వార్త పరిచయం చేసిన ప్రభా మీ దాసులను దీవించడం మా గొప్ప దేవుడా. మీ దాసుల పరిచయం దీవించండి ప్రభా, తన కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాను. సాయంకాలం జరగబోయే కమ్యూనియన్ కార్యక్రమంలో కూడా ప్రభా నీవే దిగిరండి మా గొప్ప దేవుడా. మరొకసారి మాతో మాట్లాడి ప్రభా ఆ కమ్యూనియన్ కార్యక్రమం అంతటిలో ప్రభా నీవే మహిమ పొందుకోమని కోరుచున్నాం తండ్రి. ప్రభా ఇప్పుడు మాకు కార్యక్రమం ఎవరుచుంటుండే మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద మెండుగా క్రమరించమని కోరుతుంది. ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.